చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. నా ఏకైక కుమారుడైన మాస్టర్ శామ్యుయల్ ఎలైజా భరత్ వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ వాక్యము ద్వారా మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ శామ్యుయల్ ఎలిజా భరత్. నేను సెంట్రల్ స్కూల్ రాజమండ్రిలో చదువుకుంటున్నాను. నా యొక్క పుట్టుక గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు నా యొక్క తల్లిదండ్రులకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు వైద్యులందరూ చెప్పారు మీకు బిడ్డలు పుట్టరని. నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు. ప్రభువా, నీవు మాకు ఆ బిడ్డని ఇస్తే తిరిగి మీకు ఆ బిడ్డని ఇచ్చేస్తామని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేసినప్పుడు నన్ను నా యొక్క తల్లిదండ్రులకి నన్ను అనుగ్రహించారు. సాధారణంగా లోకమంతా చెప్తుంది 8వ నెలలో పుట్టిన బిడ్డలు బ్రతకరని. కానీ నేను 8వ నెలలో పుట్టానండి. 8వ నెలలో పుట్టినప్పుడు వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క బిడ్డ బ్రతకడని. సమయం ఇచ్చేశారు. 24 గంటల్లో చనిపోతాడన్నారు, 48 గంటల్లో చనిపోతాడన్నారు, 75 గంటల్లో చనిపోతాడన్నారు. జరగలేదు. అయితే వైద్యులందరూ చెప్పారు ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఒకవేళ మీ ప్రార్థనలు విని ఈ యొక్క బిడ్డను బ్రతికించచ్చేమో గాని 2 కాళ్ళు రావన్నారండి. మళ్ళీ నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు. ప్రభువా, నీ యొక్క సేవ చేయాలంటే 2 కాళ్ళు అవసరం అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వైద్యులు చెప్పిన రీతిగానే నేను చాలా సంవత్సరాలు నడవలేదండి. ఒకరోజు నేను లేచి నడిచాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క సేవకు సమర్పించారు. అలాగే నేను కూడా దేవుని యొక్క సేవకి నేను కూడా జీవితాంతం మరణ పర్యంతం కూడా దేవుని యొక్క సేవ చేయాలనే తీర్మానం నేను కూడా చేసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోగో జెటెక్స్ చిన్న పిల్లలందరూ చూసి వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పటి నుండి నేను తీర్మానం చేసుకున్నాను ఆ ఛానల్స్ చూడకూడదని. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఇక ఛానల్స్ ని నేను చూడలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ సంవత్సరం నుండి నేను వాక్య పరిచర్య చేయుచున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభు నన్ను పబ్లిక్ మీటింగ్స్ లో నన్ను వాడుకుంటున్నారు. అదే రీతిగా మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే ఏదైనా పని చేసుకోవాలండి. ఆ 2 లేకపోతే నాకు టిఫిన్ ఉండదండి. అలాగే ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా కుటుంబ ప్రార్థన ఉంటది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటది. ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా ఆ యొక్క ఉదయం అయితే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతారు. ఎందుకంటే వారు పెట్టే క్రమశిక్షణకి ఎవరు ఉండలేరండి. అంతగా క్రమశిక్షణ పెడతారు. కానీ అది నా మంచి గురించే. ఈ రోజు నేను ఇలా వాక్య పరిచర్య చేయించున్నానంటే నా యొక్క తల్లిదండ్రులే కారణం. అదే రీతిగా నా యొక్క స్కూల్లో కూడా ఎప్పుడు 96% తో పాస్ అవుతాను. బాగా చదువుకోవడానికి కూడా ప్రభు నాకు ఆ యొక్క కృపను దయచేశారు. మేము రాజమండ్రిలో ప్రేయర్ హౌస్ అనే మందిరాన్ని ప్రారంభించాం. ఆ యొక్క మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడ
చిన్న మచ్చ వచ్చిందండి. ఆ యొక్క మచ్చ వచ్చినప్పుడు మేము వైద్యులకు చూపించాం. వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క వ్యాధి పేరు ఇంగ్లీష్లో విటిలిగో, తెలుగులో బొల్లి అని. నా యొక్క తల్లిదండ్రులు నేను దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం. ప్రభువా, ఈ యొక్క మచ్చ వచ్చిందంటే కేవలం నీ యొక్క మహిమ గురించి. నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడినండి, ఒక రోజు ఈ యొక్క మచ్చ ఉండదు అని చెప్పేవాడిని. ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ యొక్క మచ్చ మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ తగ్గిందండి. ప్రభు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో చేశారు. అదే రీతిగా ఎన్నో కార్యాలు ప్రభు నా యొక్క జీవితంలో చేసినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించు. ప్రభు నామం పేట మీ అందరికీ శుభములు. మరొకసారి శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ప్రార్థించుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామంకు వందనాలు తెలియచేస్తున్నాం. బ్రవ్వా, ఈరోజు మీ పాద సముఖంలో చేరడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీ యొక్క ఆత్మశక్తితో దర్శించండి ప్రవ్వా. మేము వాక్యమును ధ్యానించుకుని సహాయం చేయండి తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మాట్లాడించమని అడుగుచున్నాను ప్రవ్వా. మా అందరికీ కావలసిన దైవ వర్తమానమును, మా ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండే వాక్యమును మాకందరికీ దయచేయమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ప్రార్థన. ప్రార్థన మన యొక్క జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. మన యొక్క జీవితంలో మనం విజయాలను చూడాలన్నా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకి ఎదుగుదల కావాలన్నా, మన యొక్క జీవితాన్ని దేవునిలో నడిపించుకోవాలన్నా ప్రార్థన అనేది మన యొక్క జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. దైవ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ప్రార్థన ఏ రీతిగా చేయాలి, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని మనందరికీ, ఆయన శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తున్నారు. మానవ స్వరూపంతో, శరీర స్వభావంతో, హ్యూమన్ నేచర్తో ఆయన ఈ యొక్క లోకంలో జన్మించారు. అటువంటి సమయంలో ఇంకొద్దిసేపట్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడబోచున్నటువంటి సమయంలో ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను తన శిష్యులకు తెలియచేయాలని ఆయన ప్రయత్నించారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి మాటను అక్కడ మనం గమనిస్తే, ఒక్క గడి అయినాను నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇంకొద్ది సమయంలో అప్పగింపబడుచున్నటువంటి సమయంలో ఆయన గెత్సెమనే వనములో ప్రార్థన చేసినటువంటి స్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఆయన ఆ శిలువ మరణం అనుభవించాలి అంటే ఆయన మనందరి కోసం మానవ రీతిగా ఈ యొక్క లోకంలో జన్మించారు. కనుక ఆ యొక్క శిలువ మరణం అంటే కొద్దిగా ఇష్టం లేనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడగలం. ఎందుకంటే దైవ గ్రంథంలో 3 సార్లు ఆయన తప్పించుకున్నటువంటి పరిస్థితిని మనం చూడగలం. కనుక ఈ యొక్క సమయంలో కూడా ఆ యొక్క శిలువ మరణం గురించి తన యొక్క తండ్రి వద్ద విజ్ఞాపన చేయుటకు ఆ యొక్క గెత్సెమనే వనంలోనికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క గెత్సెమనే వనములో ప్రార్థన ద్వారా తన యొక్క తండ్రి యొక్క రెవల్యూషన్ ఆయన పొందుకున్నారు. తన తండ్రి యొక్క గైడెన్స్ ఆయన పొందుకున్నారు. తన తండ్రి యొక్క ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన తన యొక్క మనసులోనికి వచ్చింది. అదేమిటంటే దేవుడైనటువంటి యెహోవా తనకిచ్చినటువంటి శిలువ మరణం అనేటువంటి ఆ యొక్క పాత్రను, ఆ యొక్క గిన్నెలోనిది తప్పకుండా త్రాగాలి అనేటువంటి రెవల్యూషన్ ఆయనకు వచ్చినది. అయితే అటువంటి సమయంలో ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో శిష్యులను
ప్రేయర్ సపోర్ట్ అడిగారు. ఆయన యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరంలో ఏ మానవుణ్ణి ఏ సహాయము అడగలేదు. కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడబోచున్నటువంటి సమయంలో వారు ఒక మిలిటరీగా తయారవి యేసుక్రీస్తు ప్రభుల వారి తరపున యుద్ధం చేయమని అడగలేదు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి తరపున సపోర్ట్ చేయమని అడగలేదు. కానీ మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యొక్క ప్రేయర్ సపోర్ట్ని అందించమని తన యొక్క శిష్యులను అడిగారు. అయితే శిష్యులు చేస్తున్నటువంటి పనిని మనం చూస్తే దాని కింద వచనాల్లో వ్రాయబడి ఉంటుంది, వారి కన్నులు నిద్ర భారంతో ఉన్నాయి అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆనాడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థనా సహకారం అడిగితే వారు నిద్ర భారంతో యేసుక్రీస్తు ప్రభులు వారు వారిని విడిచి వెళ్ళిపోతున్నారు అనేటువంటి దుఃఖంతో వారు నిద్రపోతున్నటువంటి స్థితిని మనం అక్కడ చూడగలం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులకు ఎందుకు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఆనాడు శిష్యులు దేవునితోనే నడిచారు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి స్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారికి ఎదుగుదల లేనటువంటి సమయంలో, వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడలేనటువంటి సమయంలో, వారి యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడుట కొరకు, వారి యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు ఆయన ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే ఆనాడు శిష్యులు దుఃఖంతో ఉన్నారు. దేనికి దుఃఖంతో ఉన్నారు? వారు శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో, అయ్యో మనం ప్రభువును వెంబడించాం, అయితే ఇప్పుడైనా మనకు ఆయన దూరం అవుతున్నారు, కొద్ది సమయంలో ఆయన చనిపోబోతున్నారు, ఇంక మనం ఎలా జీవించాలి, మన పరిస్థితి ఏంటి, సమస్తమును విడిచిపెట్టి వెంబడించాము కదా ఆయన్ని అని శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. అదే వారు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటే వారికి దేవుని యొక్క రెవల్యూషన్ ద్వారా ఒకరోజు వారు అపోస్తులుగా మార్చబడతారని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, నేను నా తండ్రి యొద్దకు వెళితేనే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడు, పరిశుద్ధాత్ముడు మీలోనికి రాడు అని యేసుక్రీస్తు ప్రభులు వారు వారితో తెలియపరిచారు. కనుక వారు ఒకవేళ ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క ఆత్మీయ దృష్టితో ఆయన వెళ్తేనే కానీ ఆదరణకర్తను మన యొద్దకు పంపించలేరు, ఆయన వెళ్తేనే కానీ మనకు రక్షణ రాదు, ఆయన వెళ్తేనే కానీ మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడలేం. ఒక రోజు ఆయన చెప్పినటువంటి రీతిగా లోకాలను తలకిందులుగా చేసేటువంటి అపోస్తులుగా మనం మార్చబోతున్నారని దేవుని యొక్క రెవల్యూషన్ వారికి వచ్చినేమో, కానీ వారు ప్రార్థన చేయకపోవడం వల్ల వారు దేవుని యొక్క రెవల్యూషన్ పొందలేకపోయారు. అదే రీతిగా ఈరోజు మనందరి జీవితంలో ప్రార్థన లేనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామేమో. అందరూ అనుకోవచ్చు, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం, మా యొక్క సంఘ కాపరి మా కోసం ప్రార్థన చేస్తున్నారని. అయితే ఆత్మలో మనం ప్రార్థన చేయలేనటువంటి స్థితిని మనం జీవిస్తున్నామేమో, ఆత్మలో దేవునిలో ఉండకుండా ఆత్మలో మనం నిద్రపోతున్నామేమో. మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా, ఎప్పుడైతే మనం దేవునిలో ఉండకుండా, ఎప్పుడైతే మనం ఆత్మలో దేవునిలో ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే ఉన్నామో దేవుని యొక్క రెవల్యూషన్ మనం చూడలేం, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోలేం, దేవుని యొక్క ఆలోచనను మనకు తెలుసుకోలేం. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి మనసుతో, లోకమైనటువంటి వస్తువులకు మనం అట్రాక్ట్ అయిపోతూ మనం జీవిస్తాం. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో మన యొక్క జీవితంలో మనం ఆశీర్వాదాలను పొందగలం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించారు. ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా? ప్రభు రోజులు మన ప్రార్థన చేయమంటలేదు, ఒక్క గడి అయినా ఆత్మలో ప్రార్థన చేయలేరా అని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ప్రశ్నించారు. అలాగే ఈరోజు ప్రతి సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రతి క్రైస్తవ బిడ్డని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మన సమాధానం ఏంటి? మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులకు ప్రార్థనలో ప్రాముఖ్యతను నేర్పించారు. అంటే ప్రార్థన ఏ రీతిగా చేయాలి, ప్రార్థన చేయడం వల్ల వారి యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులకు నేర్పించారు. ప్రార్థన చేయలేని వారి యొక్క స్థితిని మనం చూస్తే ఎవరు ప్రార్థన చేయరు? వారు ఎందుకు ప్రార్థన చేయరు?
ప్రార్థన చేయకపోవడం ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చేటువంటి నష్టాలను కూడా ఒకసారి మనం చూస్తే, మొదటిదిగా ఎటువంటి వ్యక్తులు ప్రార్థన చేయలేరు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ప్రశ్నించినట్లయితే 3 రకాలైనటువంటి వ్యక్తులు ప్రార్థన చేయలేరు. మొదటి రకమైన వ్యక్తులను మనం చూసినట్లయితే దేవుని యెడల భయభక్తులు లేనివారు ప్రార్థన చేయలేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే యోబు భక్తుడు ఒక చక్కటి మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. భయభక్తులు లేని వారు ప్రార్థన చేయలేరు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుందాం. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుడంటే భయపడ్డం, దేవుడంటే భక్తి కలగ జీవితంను జీవించడం, వాటిని వ్యర్థంగా చూస్తున్నారంట అటువంటి వ్యక్తులు. అయితే దేవుడంటే భయభక్తులు కలిగి జీవించకుండా వాటిని వ్యర్థమని తలంచుచు దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుస్తున్నారంట. అంటే ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడడం, వాక్యం చదవడం అనగా దేవుడు మనతో మాట్లాడడం. అంటే వారు దేవునితోనే మాట్లాడకూడదు అనుకుంటున్నారు, దేవుడు వారితోనే మాట్లాడకూడదు అనుకుంటున్నారు. అంటే వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు ఉండవు, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క గైడెన్స్ ఉండదు, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క రెవల్యూషన్ ఉండదు, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క నడిపింపు వారి యొక్క జీవితంలో లేనటువంటి బిడ్డలుగా వారు జీవిస్తారు. కనుక మేము దేవునితో మాట్లాడడం, దేవుని యొక్క గైడెన్స్ మాకొద్దు, దేవుని యొక్క రెవల్యూషన్ మాకొద్దు, దేవుని యొక్క నడిపింపు మాకొద్దు, దేవుని యొక్క కాపుదల మాకు వద్దు అని చెప్పేటువంటి బిడ్డలు కూడా ఉన్నారంట. అయితే వారు మొదటి రకమైనటువంటి వ్యక్తులు, దేవుడంటే భయము భక్తి లేనటువంటి వ్యక్తులు ప్రార్థన చేయలేరు. రెండవ రకమైనటువంటి వ్యక్తులను మనం చూసినట్లయితే దేవుని యందు ఆనందించలేని వారు ప్రార్థన చేయరంట. యోబు గ్రంథం 27వ అధ్యాయం 9 నుండి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయనా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆనాడు యోబు భక్తుడు చెప్పుచున్నటువంటి మాట, వారు దేవుని యందు ఆనందించలేని వారు ప్రార్థన చేయలేరంట. అంటే దేవుని యొక్క వాక్యమును చదవలేనటువంటి వారు. ఎందుకంటే కీర్తనకారుడైన దావీదు చెప్తారు, దేవుని యందు ఆనందించుచు దివారాత్రులు ఆ యొక్క వాక్యమును ధ్యానించలేని వారు అక్కడ మనం చూస్తే వారు ప్రార్థన చేయలేరంట. వాడు ఏ సమయంలో ప్రార్థన చేయడంట. అయితే వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి యొక్క మొర విండు. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలు వారి యొక్క జీవితంలో శ్రమ లేనప్పుడు వారు దేవునికి దూరంగా జీవిస్తూ ప్రార్థనను మర్చిపోతారు, దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతారు, దేవుని యొక్క వాక్యమును మర్చిపోతారు, దేవునినే వారు మర్చి జీవిస్తూ ఉంటారు. అయితే వ్యాధి గాని శ్రమ గాని బాధ గాని రాగానే వెంటనే మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి వస్తారు. అయితే దేవుడు మాత్రం వారి యొక్క మొర వినరంట. అయితే ఈరోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మూడవ రకమైనటువంటి వ్యక్తులను మనం చూస్తే దేవునిని ఎరుగనటువంటి వారు ప్రార్థన చేయరంట. కీర్తనకారుడైన దావీదు ఒక చక్కటి మాట ద్వారా మనలందరినీ హెచ్చరిస్తున్నారు. 14వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయి వారందరికీ తెలివి లేదా, పాపము చేయి వారు బహుగా బాధపడుదురు. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవునిని ఎరుగనటువంటి వారు, అయ్యో మేము క్రైస్తవులు అండి అంటారు. వారు క్రైస్తవులైనప్పటికీ, వారు దేవుని తెలుసుకున్నప్పటికీ, వారు సంఘమునకు వెళ్తున్నప్పటికీ కూడా దేవునిని ఎరుగనటువంటి స్థితిలో జీవిస్తూ వారు ప్రార్థన చేయరంట. అయితే 3 రకాలైనటువంటి వ్యక్తుల్ని మనం చూసాం ఎవరెవరు ప్రార్థన చేయరో. మొదటిదిగా భయభక్తులు లేని వారు ప్రార్థన చేయరు, రెండవదిగా దేవుని యందు ఆనందించలేని వారు ప్రార్థన చేయరు, మూడవదిగా దేవునిని ఎరుగనటువంటి వారు ప్రార్థన చేయరు. అయితే 3 రకాలైనటువంటి వ్యక్తులు ఎందుకు ప్రార్థన చేయరు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి యోబు ఒక చక్కటి మాట చెప్తున్నారు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే,
మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. మేము ఆయనకు ప్రార్థన చేస్తే మాకేం లాభం కలుగుతుంది? మేము ఆయనకు ప్రార్థన చేస్తే మాకు ఏం ఆశీర్వాదం వస్తుంది? మేము ఆయనకు ప్రార్థన చేయడం వల్ల మాకు ఉపయోగం ఏంటి అని ఈ యొక్క 3 రకాలైనటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కారణం చేత, ఈ యొక్క లోక ఆలోచన చేత వారు ప్రార్థన చేయడం ఆపివేస్తారంట. అయితే ప్రార్థన చేయలేనటువంటి వారి యొక్క జీవితాల్లో వచ్చేటువంటి నష్టాలను కూడా మనం చూసినట్లయితే 7 రకాలైనటువంటి నష్టాలు వారి యొక్క జీవితంలో అనుభవించవలసినటువంటి వారై ఉన్నారు. మొదటి కారణం మనం చూస్తే అదే యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే, వారి క్షేమము వారి చేతిలో లేదు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయలేదో మన యొక్క క్షేమము మన యొక్క చేతిలో ఉండదంట. అంటే ఈరోజు మనం భయంకరమైనటువంటి యొక్క లోకంలో మనం జీవిస్తున్నాం. అపవాది క్రియలు ఏలుబడి చేస్తున్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏలుబడి చేస్తున్నటువంటి ఒక లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాటి నుండి మనకు ప్రొటెక్షన్ కలుగుతుందంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాటి నుండి మనకి విమోచన కలుగుతుందంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాటి నుండి మనకు రక్షణ కలుగజేస్తారని ప్రభువు చెప్పారు. ఆ యొక్క ప్రార్థనే ఒక కంచెగా మార్చబడుతుందంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయలేదో మన యొక్క క్షేమము మన యొక్క చేతిలో ఉండదు. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క డివైన్ ప్రొటెక్షన్ మన యొక్క జీవితంలో ఉండదంట. డివైన్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే మన యొక్క జీవితంలో లేదు, సాతాను ఖచ్చితంగా మనల్ని అటాక్ చేసేటువంటి స్థితిని మనం చూడగలం. అయితే రెండవ కారణమును మనం చూసినట్లయితే భక్తిహీనుల యొక్క జీవితంలో దీపము ఆర్పివేయబడుతుందంట. అంటే చీకటిలో జీవిస్తారు. 17వ వచనం మనం చదివినట్లయితే, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా, వారి మీదకి ఆపది వచ్చుట బహు అరుదు కదా. ఇక్కడ మనం యోబు భక్తుడు చెప్పుచున్నటువంటి మాట మనం చూస్తే, భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. భక్తిహీనుల యొక్క జీవితంలో, దేవుడంటే భయం లేనటువంటి వారి యొక్క జీవితంలో, దేవుడంటే భక్తి లేనటువంటి వారి యొక్క జీవితంలో దీపము ఆర్పివేయబడుతుందంట. వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వెలుగును అనుభవించలేరు. ఎప్పుడైతే వారి యొక్క జీవితంలో వెలుగు ఉండదో వారు చీకటిలో జీవిస్తారు. కనుక వారు దేవుని యొక్క వెలుగు లేకుండా చీకటిలో వారికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ వారు ఎటువైపు పయనిస్తున్నారో వారికే తెలియనటువంటి స్థితిలో వారు వెళ్తూ అనేక రకాలైనటువంటి ఆపదలకు పాలైపోతూ ఉంటారంట. కనుక వారి యొక్క దీపము ఆర్పివేయబడుతుంది. వెలుగులేని జీవితం వారి జీవిస్తుంది. ఎప్పుడైతే వెలుగు లేదో ఆపద తరచుగా వారి యొక్క జీవితంలో వస్తూ ఉంటదంట. ఈ రోజు మన యొక్క జీవితంలో ఆపదలతో ఎందుకు సతమతం అయిపోతున్నామంటే ప్రార్థన లేనటువంటి వారిగా మనం జీవిస్తున్నాం. అయితే 3వ కారణాన్ని మనం చూస్తే దేవుని యొక్క శిక్షను వారు అనుభవించవలసినటువంటి వారై ఉన్నారు. 18వ వచనం మనం చూసినట్లయితే, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగురుగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదు కదా. అయితే వారు ఎక్కడా నిలకడగా ఉండలేనటువంటి స్థితిలో, ఎక్కడ బలంగా నిలబడినటువంటి స్థితిలో వారు గాలి చెదరగొట్టు పట్టువలే, కీర్తనాకారుడైన దావీదు తెలియపరుస్తాడు, గాలి చెదరగొట్టు పట్టువలే దుష్టులు ఉంటారంట. అయితే ఇక్కడ కూడా వ్రాయబడి ఉంది, తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలను, గాలి ఎగరగొట్టు పొట్టువలను వారు ఉంటారంట. అయితే ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదు కదా. వారు ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో దేవుడు కోపించి వారి యొక్క జీవితంలో వేదనలు పంపిస్తారంట, వారి యొక్క జీవితంలో సమస్యలు పంపిస్తారంట. కనుక మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 4వ శిక్షను మనం చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి శిక్ష మళ్ళీ మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 19వ వచనం, వారి పిల్లల మీద మోపుటికై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, భక్తి శూన్యులు, భక్తిహీనులు, దేవుని భయభక్తులు లేని వారు ఎప్పుడైతే వారు ప్రార్థన చేయలేదో
వారు చేసినటువంటి ఆ యొక్క తప్పులను, వారు చేసినటువంటి ఆ యొక్క పాపములను, వారు చేసినటువంటి ఆ యొక్క దోషములను, వారు చేసినటువంటి ప్రతి క్రియను కూడా వారి యొక్క పాపములను దాచిపెట్టి వారు అనుభవించినటువంటి ఆ యొక్క శిక్షను వారి యొక్క బిడ్డల మీద కూడా పోస్తానని యోబు భక్తుడు చెప్పుచున్నారు. అయితే వారు చేసినటువంటి పాపాలను వారు మరణించిన తర్వాత అవి కొట్టివేయరంటండి, దాని యొక్క బిడ్డల మీద వేయుటక యొక్క పాపములను దాచి పెడతారంట. కనుక ఎప్పుడైతే భక్తిహీనులు ప్రార్థన లేనటువంటి జీవితమును వారు జీవిస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలో వారు శిక్షను అనుభవిస్తారు. వారి యొక్క బిడ్డలు కూడా వారు చేసినటువంటి తప్పులకు శిక్షను అనుభవిస్తారంట. 5వ కారణాన్ని కూడా మనం చూసినట్లయితే 19వ వచనం, దాని కంటిన్యూషన్ మనం చదువుకుందాం. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలము అనుగ్రహించునుగాక. వారు చేసినటువంటి ఆ యొక్క తప్పుకు, వారు చేసినటువంటి ఆ యొక్క పాపమునకు అదే వారు గనక ప్రార్థన చేసి ప్రభువా మేము చేసినది తప్పు అని వారు పశ్చాత్తాపడినట్లయితే వారికి రక్షణను అనుగ్రహించి, వారికి ఆ యొక్క పాపం నుండి విమోచన అనుగ్రహించి వారిని రక్షిస్తారంట. అదే వారు ప్రార్థన చేయకుండా దేవుని క్షమాపణ అడగకుండా వారు గనక జీవించినట్లయితే వారి యొక్క జీవితంలో వారు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తారంట. అయితే 6వ కారణాన్ని మనం చూస్తే 20వ వచనం మనం చదువుకుందాం. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక, సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. వారి యొక్క కన్నులారా వారి యొక్క నాశనమును చూస్తారంట, వారి యొక్క నష్టాన్ని వారు చూస్తారంట. అదే వారు ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క ఆలోచన ద్వారా ఒకవేళ మన యొక్క జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కానీ, లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసేటువంటి మనీలో కానీ, లేకపోతే మన యొక్క వ్యాపారంలో కానీ, మన యొక్క ఉద్యోగంలో కానీ, మన మ్యారేజెస్ లో కానీ, మన యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో, దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం పని చేస్తున్నాం కనుక ఆ యొక్క శ్రమను మనం అనుభవిస్తామంట, మన యొక్క నష్టాన్ని మనం చూస్తామంట. దేవుని యొక్క ఆలోచన లేకపోతే, అదే ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచన చెప్తాడు, నువ్వు ఆ పని చేయొద్దు. ఎప్పుడైతే మనం చేసినటువంటి ప్రతి పనికి కూడా ప్రతిఫలం అనుభవిస్తామంట. మన యొక్క నాశనాన్ని మనం చూస్తాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు నీ యొక్క బిడ్డలను క్రమశిక్షణలో పెంచు అని. అయితే ప్రార్థన చేయం, మనకి ఇష్టానుసారంగా మన బిడ్డలను పెంచేసుకుంటూ ఉంటాం, గారాలు పెట్టి మన యొక్క బిడ్డలను పెంచేసుకుంటూ ఉంటాం. అయితే మన యొక్క జీవితంలో కలిగేది ఏంటంటే ఒకరోజు ఆ బిడ్డలే మనల్ని వేదనలకు గురి చేస్తారు. మన యొక్క మ్యారేజెస్ లో మనం తీసుకునేటువంటి డెసిషన్ మన సొంత చిత్తానుసారంగా మనం తీసేసుకుంటూ ఉంటాం. ఒకరోజు మన యొక్క జీవితంలో మనం బాధపడవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఇన్వెస్ట్ చేసేటువంటి మన యొక్క మనీలో మనం దేవుని యొక్క ఆలోచన మనకొద్దని మన సొంత చిత్తంగా వెళ్ళిపోయి మనము ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాం. ఒకరోజు వాటిని అంతా నష్టపోతాం మనం. అదే దేవుని యొక్క ఆలోచన అంటే ప్రభువు చెప్తారు నువ్వు ఆ పని చేయొద్దని. కనుక మన యొక్క నాశనాన్ని మన కన్నులారా చూస్తామంట. అయితే సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక అంటే ఆయన యొక్క ఉగ్రతను మన యొక్క జీవితంలో చూస్తామంట, ఆయన యొక్క కోపాగ్నిని మన యొక్క జీవితంలో చూస్తామంట, ఆయన యొక్క భయంకరత్వాన్ని మన యొక్క జీవితంలో చూస్తామంట. కనుక ఈరోజు మనం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయకూడదా? ఆయన యొక్క కోపాగ్నిని మనం చూడాలనుకుంటున్నామా, లేకపోతే ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయని మనం చూడాలనుకుంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే చివరి కారణమును మనం చూసినట్లయితే 21వ వచనం ఆ కంటిన్యూషన్ మనం చదువుకుందాం. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? వారు చనిపోయిన తర్వాత వారి ఇంటి మీద వారికి చింత ఉండదంట. వారి యొక్క బిడ్డలు ఏమైనా పర్లేదు, కానీ వారి యొక్క జీవితంలో మాత్రం ప్రార్థన చేయరంట. ఈ రోజు యొక్క వాక్యం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడుచున్నారు. మనం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయకూడదా అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలి, మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధన కాలంలో ఒక చక్కటి మాటతో మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ రోజు మనకి సమాధానం రాకపోతే వెంటనే మనం ప్రార్థన ఆపేస్తూ ఉంటాం. అయితే వారు విసుకక
ప్రార్థన చేయనట్లు ఆయన వారికి ఉపమానాల ద్వారా కూడా శిష్యులకు తెలియపరిచారంట. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ఖచ్చితంగా మన యొక్క జీవితంలో అనుభవించగలం. ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా మన యొక్క జీవితంలో ప్రభు ప్రొటెక్షన్ అనుగ్రహిస్తానంటున్నారు. ప్రార్థన చేయడం ద్వారా ఏ సమస్య నుండైనా ప్రభు మనందరికీ భద్రతను ఏర్పాటు చేస్తానంటున్నారు. ఎందుకంటే యోబు భక్తుడు ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థనలో ఉన్నటువంటి లాభాన్ని ఒక చక్కటి మాట మనందరికీ తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలీదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. అయితే వీటన్నిటికీ సాదృశ్యం సైతాను. అయితే ఆ యొక్క సైతాను మనం దాగి ఉన్నటువంటి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని, ఆ యొక్క ప్రొటెక్షన్ ద్వారా ఏ క్రూర పక్షి చూడలేదంట, డేగ కనులు దాన్ని చూడలేవంట, గర్వము గల క్రూర జంతువులు ఆ యొక్క మార్గమును త్రొక్కలేదంట, సింహము ఆ మార్గమున నడవలేదంట. అయితే ప్రార్థన ద్వారా మనకు ఉండేటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్ ఏంటంటే, ఎటువంటి అపవాది శక్తులైనా, ఎటువంటి సైతానైనా మనల్ని జయించలేదు. అయితే ఇక్కడ మనం చూస్తాం ప్రొటెక్షన్ అనుగ్రహిస్తారని. అయితే కీర్తనకారుడైన దావీదు కూడా ఒక చక్కటి మాట చెప్పుచున్నాడు. 92వ కీర్తన 1వ వచనం మనం చదివినట్లయితే, మహోన్నతుని చోటున నివసించువాడే, సర్వశక్తుని నేలను విశ్రమించువాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన యొక్క దేవుడు మహోన్నతుడు, మన యొక్క దేవుడు సర్వశక్తి గల దేవుడు. ప్రార్థన చేయడం ద్వారా మనము ఆయన వెనుక ఉంటాము కనుక ఏ క్రూర జంతువు, ఏ సైతాను కూడా మనం ఎక్కడున్నామో తెలియదంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన ఏ రీతిగా మనం చేయాలో మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మలో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన అంటే మనం ఎంత ఆశపడున్నామో మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కీర్తనాకారుడైన దావీదు ఒక చోట చక్కటి మాట చెప్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రవ్వా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డం అంటే, దుప్పిని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క దుప్పి యొక్క శరీరానికి ఒక రకమైనటువంటి వాసన ఒక ఉంటుంది. అయితే అడవి జంతువులకు, క్రూర మృగాలకు ఆ యొక్క వాసన తెలుసు కనుక ఎప్పుడైతే ఆ యొక్క వాసన వచ్చిందో దుప్పి ఒక చోట ఉందని వాటికి ఆటోమేటిక్ గా తెలిసిపోయి ఆ యొక్క దుప్పి వద్దకు వెళ్ళి ఆ యొక్క దుప్పిని చంపేసి వేటాడతాయి. అయితే ఆ యొక్క స్మెల్ ను పోగొట్టుకోవడానికి, ఆ యొక్క దుప్పి ఎక్కడుందో ఆ యొక్క క్రూర మృగాలకు, జంతువులకు తెలియకుండడానికి దుప్పి నీటి యొద్దకు వెళ్ళి ఎప్పుడైతే ఆ నీరు త్రాగినదో తన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వాసన అంతా పోతుంది. కనుక ఏ క్రూర జంతువు కూడా ఆ యొక్క దుప్పిని పట్టుకోలేమంటండి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క నీరు త్రాగలేదో ఆ వచ్చేటువంటి వాసన ద్వారా ఆ యొక్క క్రూర మృగాలు వచ్చి దుప్పిని చంపేస్తాయి. కనుక ఈ రోజు మన అందరి యొక్క జీవితంలో ప్రార్థన ఎంత అవసరం మనం ప్రశ్నించుకోవాలి. లోకాశలు, లోక స్వభావాలు, లోక వస్తువులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలుబడి చేస్తూ ఉన్నాయి, మనల్ని ఎలుబడి చేస్తూ ఉన్నాయి, మన శరీరం ఆశలు ఎలుబడి చేస్తూ ఉన్నాయి. కనుక అపవాది కరెక్ట్ గా మనల్ని అట్రాక్ట్ చేసి అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ప్రార్థన అనుభవం ఎప్పుడైతే ఉందో ఆ యొక్క మలినం మన యొక్క శరీరంలో, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క లోకాశలన్నీ పోయి అపవాది మనలో కనుగొనలేడంట. అయితే ప్రతి జీవితానికి కూడా గెత్సెమనే అనుభవం అవసరం ప్రియులారా. ప్రార్థన అనుభవం అవసరం. ప్రతి గెత్సెమనే వనంలో, ప్రతి ప్రార్థన అనుభవంలో మనకు హెల్ప్ చేయడానికి ఒక దూతను ప్రభు ఉంచారు. ప్రతి ఒక్క జీవితంలో కూడా గెత్సెమనే అనుభవం అంటూ ఉంటది. కనుక ఈ రోజు మనందరి జీవితంలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో ఆ ప్రార్థన ద్వారా మనకి సహాయం ఆ ప్రభు అనుగ్రహించి మన కోసం ఒక దూతను ఏర్పరిచి దాని ద్వారా మనకి సహాయము అనుగ్రహించి మనందరికీ ప్రొటెక్షన్ అనుగ్రహించగలరు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామం నాకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రవ్వా. మీ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. మేము ప్రార్థనలో ఉన్నటువంటి
ప్రాముఖ్యతను తెలుసుకోగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. ప్రార్థన కోసం ఆశపడగలిగినట్లు సహాయం చేయమని, ఈ వాక్యం మా యొక్క హృదయంలో చొచ్చుకు నూరంతులుగా ఫలింప చేయమని అడుగుచున్నాం ప్రభువా. ఈ యొక్క వాక్యమును వృధా చేయకండి తండ్రి. టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో నూరంతులుగా ఫలింప చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేసిన ఐ ప్రసాద్ హెప్సిబా వారి కుటుంబమును వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియా భరత్, లేట్ బ్రదర్ ఎలిజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మా సెల్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 088324202982, 2432020. మా వెబ్సైట్ www.samuelbharat.com మరియు www.prayerhouse.co.in. ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం.